శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. నామ మహిమ తెలియగరారండి. లలిత రహస్య నామ మహిమ తెలియగరా. నామ మహిమలు తెలుసు బాగా, అమ్మవారు చాలా మహిమలు ఉన్నాయని. ఏ నామం ఎక్కువ పట్టిస్తే మా బాధలు, కష్టాలు, కోరికలు అన్నీ తీరుతాయి అని నామ ఫలితం అడుగుతున్నాం. ఏ నామం చెప్తారు, ఏ ఫలితం ఇస్తారు చెప్పండి విజయశ్రీ గారు. అమ్మవారు ప్రతి నామానికి ఒక ఫలితం చెప్పడమే కాకుండా తాను అన్నీ ధరించి, అంటే ఆభరణాలు అయితే ధరించి, వస్త్ర విశేషం ఉంటే వస్త్రాలను ధరించి, ఆయుధాలు ఉంటే ఆయుధ విశేషంగా ధరించి, ఇవన్నీ కూడా స్త్రీలకి అవసరమే. ఇప్పుడు ఆవిడ ధరించిన ఆయుధాలే మనం ధరించకపోవచ్చు. మనకు కూడా ఇప్పుడు సేఫ్టీ పర్పస్కి లైసెన్స్డ్ గన్స్ ఇస్తున్నారు కదా కొన్ని కంట్రీస్లో. లైసెన్స్డ్ పిస్టల్స్ ఉంటున్నాయి కదా, అలాగే కత్తులు అవి కూడా ఇప్పుడు స్త్రీలు కొంతమంది పెట్టుకుంటూనే ఉన్నారు కదా. సో ఆభరణాలు అవనండి, అవి ఆయుధాలు అవనివ్వండి, అమ్మవారు ధరించి స్త్రీలు ఇలా విశేషంగా మీరు శక్తివంతంగా ఉండండి. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని చెప్పింది ఆవిడ. శక్తి రూపేణ సంస్థిత. ఎక్కడ శక్తి ఉందో అమ్మవారు అక్కడ ఉంటుంది. ఆ రకంగా ఆవిడ ఆభరణాల్లోనూ శక్తి ఉంది, ఆయుధాల్లోనూ శక్తి ఉంది. ఇక్కడండి మనకు ఒక అద్భుతమైన నామం ఉంది, చెప్పండి. రత్నగ్రైవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత. రత్నగ్రైవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత. చింతా కలోల ముక్త ఫలాన్విత. అంటే అంతా మొత్తం ఒకసారి ఆపకుండా చదవాలి. రత్నగ్రైవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత. అమ్మవారు గ్రైవేయం అంటే గ్రీవం, మళ్ళీ గ్రీవంలో చక్కటి హారం ధరించింది. అది రత్నాల హారం. చూడు, మనకు వింటుంటేనే ఎంత బాగుంటుందో. మధ్యలో కట్ చేసి చదివితే అది ముక్కలు ముక్కలుగా అమ్మవారిని మనం స్తుతిస్తున్నట్టు ఉండదు, ఏదో శబ్దం చేస్తున్నట్టే ఉంటుంది. అంతే, స్తుతిస్తూ ఉంటే దాంట్లో భావాత్మకమైనటువంటి ఒక వరవడి ఉంటుంది. ఆ ప్రవాహంలో మనం చదివాలి. రత్నగ్రైవేయ చింతా కలోల ముక్తా ఫలాన్విత మన అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం చెప్తున్నాం. అంటే ఆ బంగారంలో రత్నాలు చెక్కారు. ఆ రత్నాలు చెక్కిన దానికి చింతాకు పథకం కంఠానికి ఒక డాలర్ లాగా పెట్టారు, దాని ముత్యాలు వేలాడుతున్నాయి. ఇంత అద్భుతమైన హారాన్ని అమ్మవారి మెడలో ఊహించుకోవాలి మనం. ముందు రత్నగ్రైవేయ. గ్రైవేయం అంటే గ్రీవం కలది గ్రైవేయ. కంఠానికి అతుక్కుపోదు, డాలర్ ఉందిగా ఇక్కడ దాకా, అది నెక్లెస్ అవుతుంది మనకి. ఇది పొడుగ్గా హారం ఉంది. రత్నగ్రైవేయ చింతా కలోల. చింతాకు పథకము ఆవిడ యొక్క రత్నాలు పొదిగినటువంటి బంగారు హారానికి చింతాకు పథకము డాలర్, లాకెట్. ఆ లాకెట్కి ఏంటి, ముక్తా లోల, రెండు పదాలు వేశాడు. ముక్తములు అంటే ముత్యాలు, లోల అంటే ఒకటం అంటే వేలాడుతున్నటువంటి ముత్యాలని ఆ కింద వేశాడు. ఇప్పుడు మీ నెక్లెస్ కొన్నట్టుగా ముత్యాలు ఉన్నాయి. అలా అంటే ఒక బంగారంలో రత్నాలు పొదిగి ఆ రత్నాల హారానికి చింతాకు పథకం లాకెట్ గా పెట్టి, ఆ చింతాకు పథకానికి వేళ్లాడుతున్నటువంటి ముత్యాలతో కూడినటువంటి హారాన్ని అమ్మవారు ధరించి ఉంది. ఎంత అద్భుతమైన వివరణ అండి. అంటే ఇప్పుడు మనం నామం చదువుతున్నప్పుడు మనకి అమ్మవారు ధరించిన హారం కళ్ళల్లోకి వచ్చేయాలి. ఒక బంగారు కళ్ళు మూసుకొని రత్నగ్రైవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత తల్లి అని చెప్పుకుంటే ఆ రత్నాలు పొదిగినటువంటి ఆ బంగారు హారం, దాని చక్కటి లాకెట్, దాని ముత్యాలు చక్కగా నాజుగ్గా శుతిమెత్తగా ముత్యాలు ఊగుతున్నట్టుగా
మన కదండి. మనోచిత్రంలో వచ్చే హారంలో ముత్యాలలా ఊగుతూ ఉంటాయి. మన మనోభావంలో వచ్చేస్తాయి కదా. వచ్చేసేయాలి. అంత చక్కగా అమ్మవారు అంటే ఆవిడ వేసుకున్నటువంటి ఆభరణాల్లో చూడండి, ఇక్కడ కూడా ఎరుపు తెలుపు, ముత్యాలు తెలుపు, రత్నాలు ఎరుపు. ఎరుపు ఏమిటి? ముత్యాలేమో చంద్రుడికి ఇష్టం, రత్నాలేమో సూర్యుడికి ఇష్టం. టెంపుల్ కదా, సూర్యచంద్రులు కదా. ముత్యాలు చంద్రుడికి ఇష్టం. సరే, చంద్రుడు ఆవిడ ధరిస్తుంది. శశాంక శేఖర ప్రాణవల్లభాయన్మ. ఆమెకి ఏం ముత్యాలు అక్కర్లేదు, ఆభరణం శశాంకుడే ఉన్నాడు. మళ్ళీ రత్నాలు ఏమిటి? సూర్యుడికి ఇష్టం. ఆ కెంపులు అంటే ఎర్రటి, దాన్ని ఆ రత్నాలేమో ఆవిడ మెళ్ళో ధరించి ఉంది. అయితే బంగారంలో పొదిగినటువంటి రత్నాలకి చింతాకు పథకం. ఈ చింతాకు పథకం అంటే మన రామదాసే గుర్తొస్తాడు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం అని కదా. ఎవడబ్బా సొమ్మని కులుపుతూ తిరిగేవు అంటాడు. ఆయన అంత కష్టపడి చేయించిన చింతాకు పథకం చాలా మంది భద్రాచలం వెళ్తే అక్కడ చూపిస్తారండి. అక్కడ ఆవిడ ఆభరణాలకు ఒక చిన్నపాటి గది ఉంది, ఎగ్జిబిషన్ లాగా. అక్కడ చూపిస్తారు మన చింతాకు పథకం. ఆ చింతాకు పథకానికి వేళ్లాడుతున్నటువంటి ముత్యాలు కూడా కూర్చబడ్డాయి. అటువంటి హారాన్ని అమ్మవారు ధరించింది. అలా మనం ఊహించుకోగానే దాంట్లో మనకి అమ్మవారి యొక్క హారము మన మనసులోకి రాగానే మనకి దాంట్లో విశేషాలు కూడా అన్నీ వచ్చేస్తాయి. ఎట్లా అంటే ఎరుపు తెలుపు ఎక్కడ కలిసి ఉంటాయో అక్కడ ప్రకృతి ఉంటుందండి. ప్రకృతి ఉంటుంది. సూర్యచంద్రులు ఉంటే వాళ్ళే ప్రకృతి. వాళ్ళని మించిన ప్రకృతి ఎక్కడ ఉంది? వాళ్ళు తయారు చేస్తేనే మనకి మిగతా ప్రకృతి అంతా వచ్చింది. సూర్యుడు రాంది చెట్లేమి ఎదుగుతాయి, వెన్నెల రాకపోతే పళ్ళేమి పెరుగుతాయి. సో వీళ్ళే కనుక ప్రకృతి అంతా నీటి దగ్గర నుంచి. మరి అంతే కదండి, ఆ వేడికి ఆకాశంలో మేఘాలు, సముద్రంలో నీరు తీసుకెళ్లి మేఘాలుగా అయ్యి మేఘమల్లి మళ్ళీ వర్షిస్తాం అంటే అంత సూర్యుడు తన ప్రతాపం ఎంతగా చూపిస్తే నీరు వేడికి మళ్ళీ మేఘాల దగ్గరికి వెళ్తుంది. ఎన్ని క్రియలు జరిగితే ఆ వాన పడుతుంది. ఆ ముత్యపు చిప్పలో ఆ చిరుకు పడితే ముత్యమే అయిపోతుంది. అంతే కదండి. ఎంత ప్రకృతి ఎంత గొప్పదండి, చాలా గొప్పది. మీరు చెప్పినట్టు సూర్యుడు ముత్యాన్ని కూడా తయారు చేయగలదు. కరెక్ట్. సూర్యుడు నీటిని వేడెక్కించి మేఘాన్ని పంపిస్తే ఆ మేఘం వర్షించడం కాబట్టి ఒక ముత్యపు చిప్పలో కూడా స్వాతి చిరుకు పడింది అనుకోండి, ముత్యపు ఆ చిప్పలో ముత్యం అయిపోతుంది చక్కగాను. అలా ఆ సూర్య చంద్రులు ఆభరణాలను కూడా తయారు చేయగలరు. అంతే కదా. ఆవిడ నేత్రాల్లోనే ఉంటారు వాళ్ళిద్దరు. ఈ సూర్య చంద్రుల్ని సంకేతించడమే కాకుండా ఇక్కడ ఎరుపు తెలుపు అంటే శివపార్వతులు ఈ హారంలో కలిసి ఉన్నారుగా. ఆయన తెల్లటి తెలుపు ముత్యాలల్లే, ఈవిడ ఎర్రటి ఎరుపు శక్తి రూపంలో. వీళ్ళిద్దరిని సంకేతంగా ఆవిడ అమ్మవారు మెడలో ధరించారు. వారిద్దరు సంకేతంగా మెడలో ధరించారు. ఇప్పుడు మంగళసూత్రం మనం ఎవరి తరఫున ధరిస్తామండి? అంతే కదా. వాళ్ళు భర్త కట్టిన మంగళసూత్రాన్నేగా మనం ధరించేది. దాంట్లో కూడా ఏంటి, పుట్టింటిది ఒకటి, అత్తింటిది ఒకటి. అది ధరింపజేసిన వాడు భర్త. నల్లపూస, తెల్లపూస, ఎర్రపూస. నల్లపూస, తెల్లపూస, ఎర్రపూస వచ్చేసరికి తెల్లపూస చంద్రుడయ్యాడు, ఎర్రపూస మళ్ళీ కుజుడయ్యాడు. కుజుడు మళ్ళీ ఇక్కడ చంద్రుడు. నల్లపూస దిష్టి తగలకుండా. నలుపు చెప్పుకోదలుచుకుంటే మనము శనికి సంకేతం. కానీ మనకి వివాహంలోనే నల్లపూసలు కట్టిస్తారు కదండి. నల్లపూసలు కట్టిస్తారు. ఇక్కడ ముత్యాలు అమ్మవారు మన రత్నాలు ధరించి ఉందండి. సూర్యుడు చంద్రుడు, సూర్యచంద్రుల్ని చెప్పుకున్నాము. మళ్ళీ తెలుపు ఎరుపుని చెప్పుకున్నాము. తెలుపేమో శివుడు, ఎరుపేమో అమ్మవారు. వీళ్ళిద్దరు యొక్క శక్తి స్థానాలు అంటే శివశక్తి రూపాలను చెప్పుకున్నాం. రెండు విశేషాంశాలు వచ్చినాయి. మూడోది ఏమిటంటే ఇక్కడ ముక్తత్వానికి అంటే మోక్షాన్ని, ముక్తత్వం అంటే మోక్షం, ముక్తం అంటే వదిలేయటం అండి. విముక్తి చెందారంటే అదే. అందుకని ఇక్కడ ముక్త అంటే ముత్యాలే కాదు, ముక్తి చెందటం కూడా. ముక్తి చెందటం కూడా అంటే సమయానుకూలంగా ఆ పదం వాడాలి. సమయానుకూలంగా ఆ శబ్దార్థాన్ని ప్రయోగించుకోవాలి, అప్పుడు కరెక్ట్ అర్థం వస్తుంది. అంటే ఇక్కడ అమ్మవారు చింతాకు పథకానికి ముత్యాలు వేలాడుతుంటే అటువంటి అద్భుతమైనటువంటి ఒక లాకెట్ని ధరించి ఉంది. ఆవిడ యొక్క హారం ఎలా ఉందంటే బంగారంలో ఆ రత్నాలను పొదిగినటువంటి, బంగారంలో రత్నాలు పొదిగినట్టే ముత్యాలు వేలాడుతూ ఉంటాయి. అమ్మవారి హారం. ఆ హారాన్ని
ఆవిడ కంఠసీమలో అటువంటి హారం ఉందని అలా చక్కగా మనోవీధిలో అనుకుంటూ రత్నగ్రైవేయ చింత కలోల ముక్త ఫలాన్విత అని ఆ హారం యొక్క అందాన్ని అది ధరించినటువంటి ఆవిడ మెడని ధ్యానించేవాళ్ళు మధ్యములేటక్కడి ఉత్తములు గారు మధ్యములు. ఉత్తములు ఎవరయ్యా అంటే దానికి వేళ్లాడుతున్నటువంటి ముత్యాలను ధ్యానించేవారు ఉత్తములు. ముత్యాలంటే ముక్తం కోరేవారుగా మోక్షం కోరేవారుగా మరి హారాన్ని చూసుకునే వాళ్ళు అమ్మవారి మెడని హారాన్ని ధ్యానించేవారు మధ్యముల కింద. కంఠసీమని కంఠంలో ఉన్న ఆభరణాన్ని ధరించిన వాళ్ళు మధ్యముల కిందే వేశారు. ఉత్తముల కింద ఆ కేటగిరీలో ఎలా వేశారు? ఆ వేళ్లాడుతున్న ముత్యాలు. ఎందుకంటే అసలుకండి చింత లోల ముక్తా ఫలాన్విత. లోలత్వం అంటే మన పెండిలమే కదా, ఇలా ఇలా ఊగుతూనే ఉంటుంది. అక్కడ పూర్వకాలం గడియారాలు గోడ గడియారాలకి లోలత్వం అంటా ఉండేది, లోలకం అనేవాళ్ళు. ఆ లోలత్వం ఉన్నటువంటి ముత్యాలు ఉన్నాయి కింద. ఇవన్నీ జీవులు. జీవులు వేలాడుతూ ఉంటాయి కదా పాపం. స్వర్గానికి నరకానికి మధ్య భూలోకం అంతా ఆకర్షణలమయం, వ్యామోహాలమయం ఉంది కదండి. జ్ఞాని నామపి చేతాంసి భగవతీ సా బలదాకృష్ట మోహాయ మహామాయ ప్రేయచ్చితి. ఇది సప్త శ్లోకి దుర్గా ధ్యానంలో మొట్టమొదటి శ్లోకం. ఎంతటి పండితుడైనా భగవతీ సా భగవతి అమ్మవారు ఉందే ఆవిడ బలదాకృష్ట మోహాయ బలవంతంగా తీసి మోహంలో పడేసిన చాలక మహామాయ ప్రేయచ్చితి, మహామాయని ఇచ్చేస్తున్నాడు. అయితే ఈ వేళ్లాడుతున్నటువంటి ముత్యాలు జీవులు. వీళ్ళకి ఎంత పాండిత్యం ఉన్నా అమ్మవారు ఆ మోహంలో పడేసి మాయని వాళ్ళకి కప్పేసరికి ఎంతటి మహారుషులు కూడా మాయలో పడిపోతారు. అలా పడ్డ వాళ్ళని మనం ఇప్పుడు అంటే నిజం చెప్పాలంటే రావణాసుడు బ్రహ్మ ఋషి. ఆయన మరి సీతాదేవి వ్యామోహంలో పడిపోలే. విశ్వామిత్రుడు అంతటి వాడు మేనక మోహంలో పడిపోయాడు. ఆ రకంగా అమ్మవారు ఇచ్చినటువంటి మోహంలో ఎవరైనా పడవలసిందే. అందుకని జీవులు ముక్తా కలోల ఫలాన్విత వీళ్ళు మోక్షం కోసం తపస్సు చేస్తూ ఉంటారు, మళ్ళీ మోహంలో పడతారు. కానీ అలా వేళ్లాడుతున్న ముత్యాలను చూస్తే కూడా మోక్షం వస్తుంది. ఏంటి అమ్మవారి మెడలోని హారంలోని వేలాడే ముత్యాలను ధ్యానిస్తే అంటే కళ్ళు మూసుకొని ధ్యానించవచ్చు. కళ్ళు మూసుకొని ఈ నామం చదువుకోవాలండి. రక్తగ్రైవేయ చింత కలోల ముక్త ఫలాన్విత అని చదువుకుంటూ ఆ అమ్మవారి కంఠసీమలో ఉన్న రత్నాలను ధ్యానించిన వాళ్ళకి మధ్యములుగా చెప్పారు. ఆ వేళ్లాడుతున్న ముత్యాలను ధ్యానించే వాళ్ళని ఉత్తములుగా చెప్పారు. వారికి అంటే ముత్యాలకి విశేషం ఉందండి. ముత్యాలకి ఎటువంటి విశేషం ఉందంటే ఈ నామంలోనే ఉంది. ముత్యాలకి ఏమిటంటే ముత్యాలకి ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి, వెదురు బొంగుల్లో ముత్యాలు ఉంటాయి, నాగఫణిలో ఉంటాయి అంటే నాగేంద్రుడి పడగలో ఉంటాయి ముత్యాలు. అలా రకరకాల అంటే ఏ రకమైన ముత్యాలు దేంట్లో ఉంటాయని దానికి చక్కటి శ్లోకం కూడా ఉంది మన దగ్గర. గజకుంభే కర్పూరావ. ఈ ఈ ఏనుగు యొక్క కుంభస్థలాన్ని కొడితే ముత్యాలు రాలుతాయంటారు కదా. కుమార సంభవంలో కాళిదాసు చెప్తాడు, ఏనుగు కుంభస్థలం మీద సింహం ఎందుకు కొడుతుందంటే అక్కడి నుంచి ముత్యాలు జలజల రాలుతాయి. ఇది మామూలుగా కట్ట కొద్దీనే ఆ సింహం కొడుతుంది, కానీ అక్కడ ముత్యాలు పడి ఉంటే ఆ దారిలో ఇక్కడ ఒక ఏనుగు ఒక సింహము వచ్చినాయని చెప్పుకునేవాట. ఇది కుమార సంభవంలో కాళిదాసు చెప్తాడు అని. గజ కుంభేషు కర్పూరాభ. గజ కుంభస్థలాన్ని కనుక కొడితే కర్పూరం ఎలా తెల్లగా మెరుస్తూ ఉంటుందో అటువంటి ముత్యాలు రాలిపడతాయి. చూడండి ఎంత అద్భుతమైన శ్లోకాలు. వంశే రక్తసితాహ స్మృతాహ. ఈ వెదురు బొంగుల్లో ఎర్రటి ముత్యాలు. వంశే గోధుమ రంగు చూస్తాం, కానీ గోధుమ రంగు కాదు. ఈ వెదురు బొంగుల్లో ఎరుపు అంటే ఎరుపు వర్ణం కనిపిస్తూ ఉంటుంది ఆ ముత్యం. అటువంటివి వంశే రక్తసితాహ. రక్తం అంటే ఎరుపు రంగు కదా, రక్తసితాహ స్మృతాహ. దాని తర్వాత ఫణాసు వాసు కేరవ నీలవర్ణ. ఈ నాగుపాముల పడగల మీద నీలవర్ణంలో ఉంటాయి ముత్యాలు. నీలమణి ఉంటుందని కూడా నీలమణి ధరించినట్టు అంటే కృష్ణుడి అంశ కదా.
నాగపాములో ఉంది ఇక్కడ కృష్ణుని అంశ ఆదిశేషుడు 1000 పడగలతో ఉంటాడు. ఉంటాడు కనుక ఆయనకేం తక్కువ. ఆయనకి ఆ విష్ణుమూర్తికి ఆసనమే ఇచ్చాడు, సయ్యే ఇచ్చాడు. ఏకంగా ఆయన శయనమే అది. తర్వాత జ్యోతిర్వర్ణాస్తు జలదే, మంచి మెరుపుతో ఉండేది మేఘాలకి. మేఘాలలో కూడా ముత్యాలు ఉంటాయండి. ఇది కూడా మేఘ సందేశంలో కాళిదాసు చెప్తాడు. ఏమిటండి బాబు, కాళిదాసు ఎన్ని చెప్పాడు? కాళిదాసు చెప్పంది లేదండి, చెప్పంది లేదు. చెప్పంది లేదు. కాళిదాసు తర్వాత నెక్స్ట్ ఎవరన్నా ఉన్నారా కవులంటే అగ్రము అంత్యము అయిందండి. ఇంకో 2000 లేవట. మనం మొదటి వాడు వీడు, రెండో వాడు వీడు అని చేతులు చూపిస్తున్నాం. కాళిదాసు అగ్రము అంతము కూడా ఆయన 2000 లేవదు కాళిదాస్. అది అమ్మవారి కరుణా కటాక్షం అంతుంది ఆయన మీద. కాళిదాస్ అంటే ఆయన శ్యామలాదేవి శ్యామలా దండకం చేసిన వాడు ఒకటిను. అటువంటి సున్నితమైన కవిత్వము, ప్రకృతి తత్వంతో నిండిపోయినటువంటి అద్భుతమైన శబ్ద ప్రయోగము ఆయన అసలు మొత్తం. అందుకనండి కాళిదాస్ అంటే శాకుంతలం అండి. అభిజ్ఞాన శాకుంతలం చదివిన తర్వాత అటువంటి భావుకత ఎవరికీ ఉండదు. చివరికి శకుంతల దుష్యంతుడికి ఒక ప్రేమలేఖ రాయటం అనేది వర్ణిస్తాడు. చాలా మంది ప్రేమలేఖలు రాయటం కావ్యాల్లో రాస్తారు. కానీ కాళిదాసు రచనలో అది ఎట్లా ఉందంటే, ఆవిడ ఒక పచ్చటి తామరాకు మీద గోరుతో రాస్తుంది. అదే పెన్ను పేపర్ వాళ్ళకి. అంతేగా ఎంత అద్భుతమైన భావన చూడండి. అక్కడితో ఆగలేదు. ఆ పచ్చటి ఆకు మీద ఈవిడ గోరుతో రాస్తుంటే ఆవిడ చెరికత్తెలు అనసూయ ప్రియంవద ఆకు తెచ్చిస్తారు దుష్యంతుడికి ప్రేమలేఖ రాయమని. ఆ తెచ్చిచ్చినటువంటి పచ్చటి తామరాకు చిలుక పొట్టలాగా ఉందటండి. సుఖోదరం అంటాడు. చిలుక పొట్టలాగా, చిలుక పొట్టను కూడా చూసాడు కాళిదాసు. అది కూడా వదల ఆయన. చిలుక పొట్ట చక్క ఆకుపచ్చగా మెత్తగా మృదువుగా ఉండదు. అలా తామరాకుందని వర్ణిస్తాడు. అంతటి అద్భుతమైన కవి కాళిదాసు. అందుకని ఇక్కడ ఈ జ్యోతిర్వర్ణాస్తు జలదే అంటే ఇట్లా జ్యోతిర్వర్ణంలో అంటే మంచి మెరుపుతో ఉన్నటువంటి, ఇప్పుడు చూడండి ఒకసారి మెరుపులు ఉరుములు కలిపి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు కొన్ని చోట్ల వడగళ్ళు పడతాయి. ఇదివరకు రోజుల్లో అంటే ఇది కలియుగం కనుక వడగళ్ళు, ఇదివరకు రోజుల్లో ముత్యాల కింద భూమి మీద పడ్డ రోజులు కూడా ఉన్నాయి. జలదే జ్యోతిర్వర్ణాస్తు అంటారు కదా. జలదే నీటిని ఇచ్చేటువంటి మేఘాలలో మంచి జ్యోతిర్వర్ణంలో ఉన్న ముత్యాలు ఉంటాయి. ఆ రోజుల్లో ముత్యాలు రాలి మరి చూడండి, నవ్వుతే ముత్యాలు రాలుతున్నాయి అంటారు. వేగం ఉరిమినా చేసినా అవే రాలుతాయి అనమాట ఒకనాడు. అందుకని ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు ఎట్లా అంటే మేఘాల్లో మెరుపు వర్ణం ఎలా ఉంటుంది తెల్లటివి ఇంకా ఉన్నాయండి. ఇది కాక సుక్తికాయం సితాహ స్మృతాహ. సుక్తికాయం అంటే ఏమిటి? ఈ ముత్యపు చిప్పల్లో తెల్లటి ముత్యం ఉంటుంది. అక్కడ ఎరుపు పైన చూస్తే, కింద మధ్యలో ఇది, ఇక్కడికి వచ్చేసరికి తెల్లటి ముత్యం. అంటే ఈ ముత్యపు చిప్పల్లో పడ్డటువంటి స్వాతి చిరుకు ఉంటుంది, అది ముత్యంగా అవుతుంది కదా, అది తెల్లటి తెలుపుతో మెరిసిపోతూ ఉంటుంది. మళ్ళీ ఈ మేఘంలో ఉండేటువంటిది తెల్లగా ఉండదు, ప్రకాశిస్తున్నటువంటి కాంతితో ఉండేటువంటి. అంటే మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, 3 వర్ణాలు ఉంటాయి మెరుపు తీగలు: ఎరుపు, పసుపు, తెలుపు. అది మేఘం ఎట్లా ఉరుగుతుందో దాన్ని బట్టి అక్కడ మనకి మెరుపు తీగ కూడా మారుతూ ఉంటుంది. ఆ వర్ణంలో ముత్యాలు ఉంటాయి. ఇక్కడ ఇచ్చుదండే పీతవర్ణ. ఇచ్చుదండం అంటే చెరుకు గడ్డ. ఇచ్చు అంటే చెరుకు, ఇచ్చుదండే పీతవర్ణ. చెరుకు గడ్డలో కూడా ముత్యాలు ఉన్నాయండి. ఇంకేం కావాలి మనకి? చెరుకు గడలో పీతవర్ణ అంటే పచ్చటి ముత్యాలు. మనం రాజులు రాణులు ధరించినటువంటి ముత్యాలు చూస్తే కొన్ని ఎగ్జిబిషన్స్ లో, మైసూరు మహారాణి ఎగ్జిబిషన్ చూసాను, ఆభరణాలే వేరుగా ఉంటాయి. పసుపచ్చు ముత్యాలు చూసాను నేను అక్కడ. పసుపచ్చు చూసారు అక్కడ లలితా మహల్ ప్యాలెస్ అని ఒకటిను, మైసూరు మహారాజా ప్యాలెస్ ఉంటాయిగా, అక్కడ పసుపు వర్ణంలో ముత్యాలు ధరించినవి కూడా నేను చూసాను. అక్కడ కచ్చపి వీణ కూడా ఉందండి మన అమ్మవారిది. కచ్చపి వీణ మైసూరు మహారాజా ప్యాలెస్ లో కచ్చపి వీణ చూసాను నేను అక్కడ. మహారాజులు వాళ్ళు అన్ని తయారు చేసుకొని పెట్టుకున్నారు. అట్లా ముత్యాలు ఎన్ని వర్ణాల్లో ఉన్నాయి, ప్రకృతిలోంచి ఎలా జలజలా రాలిపడతాయి. మరి ఇదంతా అమ్మవారి మహిమేగా. అటువంటి చింతా కలోల ముక్త ఫలాన్విత, అటువంటి చక్కగా ఊగుతున్నటువంటి ముత్యాలతో ఉన్నటువంటి హారాన్ని, అంటే లాకెట్ ఉన్నటువంటి హారాన్ని ఆవిడ ధరించింది అని చెప్పి మనం
ఒక్కసారి ఆ స్మృతి పదంలోకి వెళ్ళి ఆవిడని ఆ కెంపుల దండతో, ఆ రత్నాల దండతో, ఆ ముత్యాలు వేలాడుతున్నటువంటి ఆ లాకెట్తో ఆవిడని ధ్యానిస్తే మోక్ష మార్గమే మనకి. మోక్షమే ఏకంగా. మోక్షమే. ఎంత అదృష్టం అండి. ఈ రకంగా అసలు ఇన్ని రకాలైనటువంటి పరమేశ్వరి మెడలో వేసినటువంటి ఆ హారంకి తెల్లటి ముత్యాలు చెప్పారు కనుక ఇవి మనకి ఏనుగు కుంభస్థల నుంచి పడ్డటువంటి తెల్లటి ముత్యాలే అనుకోవాలి మనం. అంతే కదా. అంతే. గజ కుంభేషు కర్పూరాభ అన్నాడుగా మొదటి శ్లోకంలోనే. కర్పూరం ఎంత తెల్ల ప్రకాశిస్తూ ఉంటుందో అటువంటి ముత్యాలు పొదిగినటువంటి హారాన్ని అమ్మవారు ధరించింది. ఆ ముత్యాలను ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి మోక్షమే లభిస్తుంది అని చెప్పారు. ఇంతకన్నా మనకేం కావాలి? ఇప్పుడు ఈ పుస్తకంలో మనము ఆ ఫలితాలు చెప్పాం కదండి. దీంట్లో మనం చెప్పిన ఫలితం ఎట్లా ఉందంటే సమస్తమైనటువంటి కామ్యములు తీరుతాయి అని రాశాను నేను. సమస్తమైనటువంటి కామ్యాలు ఈవిడ యొక్క హారాన్ని ధ్యానిస్తే ఎట్లా తీరుతాయి అంటే, దీంట్లో మధ్యములు ఉత్తములు అని 2 రకాలు ఉన్నారు కదా. మోక్షం కానుకున్న వాళ్ళకి మోక్షం, మధ్యములకి లౌకిక సుఖాలు కావాలి. లౌకిక సుఖాలు. అందుకని సమస్త కామ్యాలు తీరుతాయి. వాళ్ళకి ఏ కోరిక ఉంటే అదే తీరుతుంది. అంటే ఈ నామం చదువుకుంటూ నువ్వు ఏది కోరుకుంటావో నీకు అదే ఇస్తుంది అమ్మవారు. అందరికీ ఒకటే కోరిక ఉండదుగా. అవును కదా. అందరికీ ఒకటే సమస్య కూడా ఉండదు. ఎవరైతే ఏ సమస్యని మనసులో ఉంచుకుని వాళ్ళకి అదే ఇస్తుంది అమ్మవారు. చాలా మంచి నామం అండి. చాలా మంది రక్త గ్రైవేయ చింతా కలోల ముక్త ప్రాణిత అనుకుంటే సమస్త కోరికలు తీరుతాయి ఇంకొక నామంతో. సమస్త కోరికలు ఏరుకున్న వారికి ఏరుకున్నంత ముత్యాలు రత్నాలు అన్నీ దొరుకుతాయి. అలానే మన కోరికలు తీరుతాయి. చాలా చక్కగా వివరించారండి. శ్రీమతి విజయశ్రీ గారు, సదాశివ కుటుంబంలో ఈరోజు అమ్మవారు పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. రజిత హైదరాబాద్ నుంచి వచ్చిందండి. ఈసారి ఈ లక్కీ డ్రాలో రజిత హైదరాబాదు. అమ్మ, మీకు అమ్మవారు పుస్తక రూపంలో త్వరలో మీ ఇంటికి వస్తారు. ఎప్పుడు మేము చెప్తున్నట్టుగానే ఈ పుస్తకం అందగానే మీరు మాకు ఒకసారి ఫోన్ చేసి పుస్తకం అందినట్టుగా తెలియజేయండి. పుస్తకము దొరికిన తర్వాత మీ బాధ్యతలు కూడా ప్రతిసారి మేము చెప్తున్నాము. ఒకే స్థానంలో కూర్చొని మీకు కావాల్సిన నామాన్ని ఏరుకొని పారాయణ చేయండి. పుస్తకాన్ని కూడా ఒక ఎర్రటి బట్టలో చుట్టి మీ పూజా మందిరంలో ఉంచుకోండి. రజిత గారు, స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి మీ పూర్తి అడ్రస్ పెట్టండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు త్వరలోనే పుస్తకాన్ని అందిస్తారు. పుస్తకం అందిన తర్వాత మీరు ఒక చిన్న వీడియో తీసి పంపించండి. శ్రీమాత్రే నమః.